హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసింది. లోగిళ్ళన్నీ లక్ష్మీకలతో కలకిల్లాడినట్టే ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం, ఎటు చూసినా నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మని ఆర్తితో స్తుతిస్తూ పూజిస్తారు. శ్రీ మహావిష్ణుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి మక్కువైనది. ఈ మార్గశిర మాసం మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్ని గురువార లక్ష్మీ పూజని, లక్ష్మీదేవి నోమని అంటారు. వ్రత విధానము: మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాలి. ఈ నెలలో గనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు నోము నోచుకోవాలి. ముందుగా ప్రాతకాలాన లేచి ఇంటి ముంగిట ముగ్గు పెట్టి తలారా స్నానం చేసి పూజా మందిరంలో బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవి ప్రతిమను ప్రతిష్ఠించుకోవాలి. మహాగణపతి పూజించి అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్టగా నిర్వహించాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతాస్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనం. ఓం మహాలక్ష్మీ చ హే విష్ణుపత్తి చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం సహస్రదళ పద్మస్తాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధ లక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తర్వాత అష్టోత్తర శతనామాలు పూజ చేసి మహా నైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షంతల శిరస్సును ధరించాలి. త్వరగా క్షమా ప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహా నైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం, గారెలు నైవేద్యం పెట్టాలి. 5వ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలు నివేదించాలి. ఆ రోజు 5 ముత్తైదులను ఆహ్వానించి వారికి స్వయంగా వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారిని ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్లే. మంగళగౌరి వ్రతంలాగా ఉద్వాసం చెప్పే ఈ నోములో ఉండదు. ఎందుకంటే మనం ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ. నియమనిష్టలో కీలకం. ఈ నోము నోచే స్త్రీలు లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయటం, జుట్టు దువ్వుకోవటం, చిక్కు తీసుకోవటం నిషిద్ధం. తొలి సంధ్య, మలి సంధ్య నిద్రపోకూడదు. నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడచూపదు. ఐశ్వర్య దేవత వరాలు కురిపిస్తుంది. ఒక గురువారాల్లోనే కాకుండా ఈ మాసం ప్రతిరోజు లక్ష్మీని పూజిస్తే 10 కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపము, పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. శ్రీమాత్రే నమః.